ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఏదొచ్చినా మీ వెనక మేము ఉంటాము అనేది మీరు ఇది కావాలి. ఐడి కార్డు తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరినీ జాయిన్ చేయాలి. ఈరోజు సంఘంలో ఐడి కార్డు ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, సంఘంతో ఉంటే ఎలా ఉంటుందని నిరూపించారు. అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గానికి శతకోటి వందనాలు. సుమారు 2,60,000 రూపాయలు 10,000 ఇప్పించారు గౌరవనీయులు హుస్సేన్ గారు. వారి కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రూపస్ గారు వాళ్ళ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పట్టణ కమిటీ వారు, టౌను మరియు మండలాలు, మళ్ళీ సినిమాటిక్ గ్రూపు, మళ్ళీ అందరూ ఎల్ఈడి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 2 లక్షల చిల్లర ఇచ్చారు. 2,60,000 మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళకి మా ఎల్ఈడి వాళ్ళు ఉన్నారని, ఇటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తెలంగాణ ఆంధ్ర మేమందరం ఒకటే అనుకొని ఏ విషయంలో కూడా ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే మేము ఉంటామని మా కంపెనీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఎల్ఈడి గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సందర్భంగా మనకి వరద బాధితుల్లో మన ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ముంపుకు గురయ్యారో వాళ్ళకి సంక్షేమం కోసం ఇన్ని రోజులు తిరిగి సహాయ సహకారాలు ఇచ్చిన మన జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, మరియు మన మండలాల పిహెచ్డి నాయకులు, మన సభ్యులు, మన పట్టణం నుంచి మన కమిటీ టౌన్ కమిటీ మెంబర్సు, అలాగే ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకొని మనం వాళ్ళ పెయిన్ ఏంటో కరెక్ట్గా తెలుసుకొని ఇవ్వాలని చెప్పి దాని గురించి వెళ్ళి కృషి చేసిన అందరికీ, ముఖ్యంగా మన కాజాబాబా సెక్రటరీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు చేయి కలిపి ఇలాగే సహాయం చేస్తారని ఆశిస్తూ, చివరగా మా ట్రెజరర్ అయినటువంటి ఆర్కే బాబాయ్ గారు గత 3 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. అయినా వాళ్ళు ప్రతి విషయం మన కుటుంబ భరోసా కానీ టోటల్గా ఈరోజు ఎవరెవరు ఎంత కొట్టారు
గారు రాత్రి పూట నిద్రపోకుండా లిస్టు తయారు చేసి నడువు నొప్పితో ఉన్న ఇక్కడే నుంచున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు.